ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి సమీక్షా కార్యక్రమం నిర్వహించి పాల్గొన్న టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాలేజీకి సంబంధించి 1000 మంది విద్యార్థినులకు సరిపడా హాస్టల్, కళాశాల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ప్రభుత్వ డిగ్రీ ఉమెన్స్ కళాశాల హాస్టల్ను సందర్శించిన జగ్గారెడ్డి, నిర్మల హాస్టల్ ఒక్క గదిలో సుమారు 12 మంది అమ్మాయిలు ఉండేలా విశాలంగా నిర్మించాలని సూచన. ఒకేసారి 1000 మంది కూర్చొని భోజనం చేసేలా డైనింగ్ హాల్ డిజైన్ ఉండాలి. క్లాస్ రూమ్స్, స్టాఫ్ రూమ్స్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆడిటోరియం కోసం ప్రతిపాదనలు రెడీ చేయాలని. అక్టోబరు 10 వరకు ఎస్టిమేషన్లు, డిజైన్లు సిద్ధం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, వివేక్ల దృష్టికి తీసుకెళ్తానన్న జగ్గారెడ్డి, నిర్మల ఇక్కడే చదివారు, నేను కూడా స్టూడెంట్ లీడర్గా ఆ రోజుల్లో ఈ కాలేజీకి వచ్చే వాడిని అని అన్నారు. ర్యాగింగ్ నిర్మూలన కోసం నాగలక్ష్మి అనే అమ్మాయి పోరాటం చేసి ఆత్మహత్య చేసుకోవడం వల్లనే ప్రత్యేకంగా మహిళలకు డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలు ఏర్పాటు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్, బొంగులో రవి, కూన సంతోష్ కుమార్, మహేష్ ముదిరాజ్, కిరణ్ గౌడ్, హఫీజ్ షేక్ షఫీ, ఆర్టీఏ మెంబర్ షేక్ తహర్ పాషా, మైనారిటీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్, బబ్బు, కసిని రాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు హాస్టల్ అకామిడేషన్, అదనంగా గదులు ఇప్పుడు కంప్లీట్ కావడానికి ఫండ్స్, మీకు కాలేజ్ ఎడ్యుకేషన్ పరంగా సంబంధించిన రూమ్స్ ఏంటి డిమాండ్ ఎంత కావాలని ఏమన్నా అన్ని మాకు కంప్యూటర్ కోర్సెస్ ఉన్నాయి. సో కంప్యూటర్స్ ఫైర్ యాక్సిడెంట్ అయింది, అన్ని కంప్యూటర్స్ కావాలి. మేము ఏదో డిపార్ట్మెంట్ ఎవరు చూస్తున్నారు ఇది? ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు? డిపార్ట్మెంట్ మీ దగ్గర కాదు, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. చలపతి రఘు ఉన్నాడా? వీడెవరు వీడెవరిని అధికారులను పిలవండి, అంటే ఎవరు అఫీషియల్స్ పిలవకండి, ఎవరిని అవసరం లేదు. ఇది నా విజిట్, కొంత ఐడియా తీసుకొని నేను చలపతి సార్ వాటి ఎదురుగా అట్రా ఇట్లా ఇప్పుడు హాస్టల్ డిగ్రీ మహిళా కాలేజీ సంబంధించిన హాస్టల్ ఇప్పుడు జరిగిన వర్క్కి రాసుకోండి, ఇద్దరు రాసుకోండి కదా. ఇప్పుడు జరిగిన వర్క్కి హాస్టల్ బిల్డింగ్ ఇప్పుడు జరిగిన వర్క్ పెండింగ్ వర్క్ బ్యాలెన్స్ వర్క్ చేయడానికి ఎంత ఫండ్స్ కావాలి? నంబర్ 1. అందులోనే అదనంగా ఇంకా రూమ్స్ ఎన్ని కావాలి? వాళ్ళు 100 అదనంగా 100 అడుగుతున్నారు కదా కెపాసిటీ, ఇంకా అదనంగా అడుగుతున్నారు కదా. మీరు ఇంకొక అదనంగా 150 పెట్టండి, 250 పెట్టండి. అదనంగా 200 మీరు అటే రండి. నేను అడిగినప్పుడు మీరు జవాబు చెప్పండి. అదనంగా 200 వాళ్ళు 100 అడుగుతున్నారు స్టూడెంట్స్ కెపాసిటీ హాస్టల్లో, అదనంగా ఇంకొక 150 అంటే 300 మంది పెట్టి, ఓకే. అదనంగా 300లకు సంబంధించిన క్లాస్ రూమ్స్, అందులో టోటల్కి ఏమి ఉండాలో అవన్నీ రిక్వైర్మెంట్ టోటల్ ఇప్పుడు ఎట్లా రూమ్స్ తీసుకున్నారో నాకు ఐడియా లేదు, కానీ రూమ్స్ కూడా ఏదో మనం ఇట్లా కంజెస్ట్ ఇరికి లేకుండా ఒక రూమ్కి 10 మంది అంటే 10 మంది ఇట్లా 50, 30 మంది తీసుకోవద్దు. ఇప్పుడు ఎట్లా తీసుకున్నారో మనకు ఐడియా లేదు. కొంత 15 మంది స్టూడెంట్సా, 20 మంది, ఎంతమంది? ఇప్పుడు ఒక రూమ్లో 12 మందికి దగ్గర కెపాసిటీ. ఇప్పుడు ఉన్నది 6గురికి అంట, ఇరికి ఇచ్చిర్రు. ఇప్పుడు ఉన్న డిజైన్ ప్రకారం ఫాలో కాకుండా అదనంగా మినిమం కొంత
వాళ్ళు కూర్చొని పడుకోవడం కానీ అందులో కూర్చొని కొంత క్యారమ్ బోర్డ్ గీరం ఆడుకునే స్పేస్ ఉండాలి వాళ్ళకి మినిమం. ఆ స్పేస్ కొంత ఎక్కువ తీసుకునేటట్టు రూమ్స్ని డిజైన్ చేయమని చెప్పాలి. సరేనా? ఇప్పుడు కొత్త దాంట్లో అదే మొత్తం అట్లా తీసుకోమనండి. అయితే ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఒక రూమ్లో 12 మంది ఉంటారు కానీ 6 మంది కెపాసిటీ. మళ్ళీ ఆ 6 మంది ఇంకో దానిలో పెట్టాలి కదా, దాని దృష్టిలో పెట్టుకొని చేయమండి. ఇప్పుడున్న రూమ్లలో 6 మందే ఉంటారు. ఈ 12 మంది అడ్జస్ట్మెంట్ అయ్యేది అడ్జస్ట్మెంట్ ఉండొద్దు. 6 మంది ఉన్నది 6 మంది రూమ్స్ ఏం చేయలేము ఇప్పుడు, అది అట్లే వస్తూ అందులో అదనంగా 6 మంది ఏదైతే అనుకున్నారో 6 మంది సపరేట్ రూమ్స్ కూడా అందులో తీసుకోమని చెప్పండి. అట్లనే డైనింగ్ చూడండి ఒకసారి. ఎట్ ఏ టైం అందరు ఒకటేసారి డైనింగ్ హాల్లో కూర్చొని ఇప్పుడు ఉందా లేదా చూడండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నది 500 మందికా మీ హాస్టల్ ఎంతమందికి హాస్టల్లో మొత్తం ఎంతమంది? 90కే ఉంది. మీకు ఎంతమంది కావాలి చెప్పండి హాస్టల్ మొత్తం? 90 మంది, 300 మంది అడ్జస్ట్మెంట్ కాదు, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చెప్పండి. 300 కట్టాక ఇంకా 200 వస్తే ఏం చెప్తారు మళ్ళీ? హాస్టల్ ప్రాక్టికల్గా పోయినప్పుడు మీరు 300 కెపాసిటీ అని మీరు అంటున్నారు కదా, 300 ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంకో 200 పెడితే ఏం చేస్తారు అప్పుడు? అర్థమైందా? ఓవరాల్గా ఇప్పుడు మీ స్ట్రెంత్ ఎంత? 590. ఇప్పుడు ఓకే, అదనంగా పెరిగితే మనం ఇప్పుడు ఎంత అనుకున్నాం? ఫ్యూచర్లో 1000 మంది స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉంది. అది అర్థమైందా? 1000 మందికి స్టూడెంట్స్ హాస్టల్ 1000 మంది మహిళా డిగ్రీ కాలేజీలో 1000 మందికి అకామిడేషన్, హాస్టల్ అకామిడేషన్ 1000 మందికి దాకా మీరు ఎస్టిమేషన్ తయారు చేయండి. 1000 మంది ఆడపిల్లలు సంగారెడ్డి ఉమెన్స్ డిగ్రీలో 1000 మంది ఆడపిల్లలకు హాస్టల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళందరికీ ఉండడానికి ఎస్టిమేషన్ డిజైన్ చేయండి. ఓకే, ఇదొక లైన్. 40 సంవత్సరాల క్రితము కో ఎడ్యుకేషన్ ఉండే, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ ఉండే. కొన్ని సందర్భాల్లో ఒక స్టూడెంట్, ఒక ఆడపిల్ల స్టూడెంట్కి ఏం జరిగిందంటే ఏమంటారు అది ఇప్పుడు అంటారు కదా, ఏం రావి ఏమంటారు చీట్ అది చేస్తారు, బరాస్తారు, ఏమంటారు అని ఇంగ్లీష్లో ఏమంటారు? ర్యాగింగ్. ఈ ర్యాగింగ్ చేసి ఆ పేరు నాగలక్ష్మి. ఆమె పేరు నాగలక్ష్మి. 40 years బ్యాక్ నాగలక్ష్మి ర్యాగింగ్ చేసి అయినా ఆమె మొగలతో పోరాడుతూనే ఉన్నది. పోరాటంలో ఆమె విసిగిపోయి ఆమె సూసైడ్ చేసుకున్నాను. ఆ సూసైడ్లో పరిణామమే ఆడపిల్లల జూనియర్ కాలేజ్, ఆడపిల్లల డిగ్రీ కాలేజ్ వచ్చి నాగలక్ష్మి దీంట్లో కారకురాలు. ఆమె సూసైడ్ ఈ కాలేజీలో ఏర్పడ్డారు. నాగలక్ష్మి అంతేనా? నాగలక్ష్మి మొగలతో పోరాడి తక్కువలేక సూసైడ్ చేస్తారు. అలా కొందరు అందరు మొగలు అట్లా ఎందుకు ఉంటారు? 3-4 వేలలో 10 మంది ఉంటారు కదా, 10 మంది మొగోళ్ళు కొందరు వెళ్తారు, బేకార్గా వెళ్తారు. ఇప్పుడు కూడా వస్తారు ఆ 10 మంది మొగోళ్ళు. ఏమయ్యా టీవీలలో మన మొగోళ్ళంతా నా మీద బాగా పెంచుకుంటారు. కానీ ఒక 10 మంది మగవాళ్ళు చేసిన బలిదానంలో ఈ కాలేజీలన్నీ ఏర్పడ్డాయి. అప్పుడు మన భార్య మిస్సెస్ కూడా వీళ్ళంతా ఒకటే క్లాస్మేట్. రావడానికి ప్రధానమైన కారణాలు 10 మంది మొగోళ్ళు. మీరు మొత్తం మొగోళ్ళని రాయగలరు. 10 మంది పేర్లు వద్దు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఫీల్ అవుతారు. చెప్పు ఆ 10 మంది మొగోళ్ళ పేర్లు నాకు తెలుసు కానీ ఎందుకంటే వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకున్నారు, వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదు కదా. తర్వాత వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. తర్వాత ఆ 10 మంది మొగోళ్ళు కూడా ఫీల్ అయిపోయి పెద్ద ఇన్సిడెంట్ కదా.
ఫీల్ అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బాగా వాళ్ళని కొట్టేది కాదు కదా వాళ్ళని అన్నది ఏంద్రా ఇట్లా చేసిరు ఏమరా చెడ్డ పేరు కానీ కేసులని వాళ్ళని జైల్లో పెట్టిరు. దాని తర్వాత వాళ్ళు మానసికంగా వాళ్ళు ఇక అనుకుంటా మానసికంగా వాళ్ళు అన్నీ ఆ పిల్ల చచ్చిపోయిన తర్వాత మానసికంగా ఇబ్బంది పడి తాగుడు అలవాటు కాలక్రమంలో కలిసిపోయారు వాళ్ళు చనిపోయారు వాళ్ళు కూడా చనిపోయారు. రామ కృష్ణ పరమేశ్వర పరంధామ